ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, ఎలాంటి చెడునైనా సరే మీరు గులాబీ పుష్పంలా అయ్యి దానిని పరివర్తన చేయలేరా అని అడుగుతున్నారు పరమాత్మ. మీరు విశ్వాన్నే పరివర్తన చేస్తారు కదా, అలాంటిది చెడు ఉన్న వ్యక్తులని, ఆ వాతావరణాన్ని మీరు పరివర్తన చేయలేరా అని అంటున్నారు పరమాత్మ. మరి ఎలా పరివర్తన చేయాలని చెప్తున్నారు పరమాత్మ మనకి? తెలుసుకుందామా మహావాక్యాలు? అశుభభావం మరియు అశుభ భావన కూడా మీ శుభభావం మరియు శుభభావనతో పరివర్తన చేసుకోగలరు. చెప్పాను కదా, గులాబీ పుష్పం చెడు వాసనతో ఉన్న ఎరువు ద్వారా కూడా సువాసన ధారణ చేసి సువాసన కలిగిన గులాబీ పుష్పంగా అవుతుంది. శ్రేష్టాత్ములైన మీరు అశుభ వ్యర్థ సాధారణ భావన మరియు భావాన్ని శ్రేష్టతలోకి మార్చుకోలేరా? ఏం చేయము, వారికి ఉన్నదే అశుభ భావన. వీరి భావమే నా పట్ల చాలా చెడుగా ఉంది, నేనేం చేయను అని అనరు కదా. మీ టైటిల్ విశ్వపరివర్తకులు అని. మన టైటిల్ ఏంటి? విశ్వాన్ని పరివర్తన చేసేవారు. ప్రకృతిని కూడా తమ ప్రధానం నుండి సత్వ ప్రధానంగా చేయగలుగుతున్నప్పుడు ఆత్మల యొక్క భావం మరియు భావనను పరివర్తన చేయలేరా? ఈ లక్ష్యమే బాబా సమానంగా అవ్యక్త పరిస్థితిగా అయ్యే లక్షణాలను సహజంగా మరి స్వతహాగా తీసుకువస్తుంది. అవ్యక్తి సంవత్సరం ఎలా జరుపుకోవాలో అర్థమైందా? జరుపుకోవటం అంటే తయారవటం. ఇది బ్రాహ్మణుల భాష యొక్క సిద్ధాంతం. తయారవ్వాలి కదా, లేక కేవలం జరుపుకోవటమేనా అవ్యక్తమేలను? బ్రాహ్మణులకు వర్తమాన సమయంలో ఈ పురుషార్థం విశేషంగా అవసరం. మరియు ఇదే సేవ మాల యొక్క మణులను సమీపంగా తీసుకువచ్చి మాలను ప్రసిద్ధం చేస్తుంది. మాల యొక్క మణులు వేరువేరుగా తయారవుతున్నాయి, కానీ మాల అంటే పోసకి సమీపత ఉండాలి. ఈ రెండు విషయాలను పోసకి సమీపతకు సాధనము. వీరిని సుపుత్రులని రుజువు చూపించేవారని అంటారు అంటున్నారు పరమాత్మ. మరి పోసకి సమీపతకు రావాలంటే అందరూ కూడా ఈ విధంగా అవ్యక్తి స్థితిని తయారు చేసుకోవాలి అంటున్నారు పరమాత్మ. శుభభావంతో శుభకామంతో, ఎలాంటి చెడు భావంతో ఉన్నా, ఎలాంటి భావంతో ఉన్నా సరే మీరు మాత్రం దానిని పరివర్తన చేయాలి అంటున్నారు పరమాత్మ. అచ్చా. ఓం శాంతి.